హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుయామి న్యాచురల్స్. మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టెంట్ నూడిల్స్ అండి. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి, హెల్తీగా మన ఇంట్లోనే మన హైజీనిక్గా మన పిల్లలకు ఫ్యామిలీ అందరు తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో మైదా ఉండదు, గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది. ఎవరైనా ఏ అలర్జీ ఉన్న వాళ్ళైనా తినవచ్చు. దీనికి మనము నూడిల్స్ కొర్రలతో తయారు చేసిన నూడిల్స్ అండి ఇవి. దీంట్లో పౌడర్ కూడా వస్తుంది, మనం వేరే మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ వేస్తేనే మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని పౌడర్స్ వేస్తే సరిపోతుంది. కొందరికి కాన్స్టిపేషను, నూడిల్స్ గోధుమతో చేసిన వాటితో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అయితే మనం తయారు చేసుకోవడానికి క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయలు, బీన్స్, క్యాప్సికమ్ సన్నగా తరిగి పక్కన పెట్టుకొని ఒక పాత్రలో వాటరు మరిగించుకోవాలి. బాగా మరగబెట్టుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మన నూడిల్స్ కొంత పట్టుకుంటుంది, మొత్తము లాస్ట్కు వేస్తే అంత పట్టుకోదు, కాబట్టి ఉడికేటప్పుడు వేస్తే బాగా పట్టుకుంటుంది. బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే వేయాలి, ఎందుకంటే మంచిగా సరైనట్టుగా కుక్ అవుతాయి. ఈ ఇలా మరుగుతున్నప్పుడు మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత కొంచెం మనం చేతితో ముట్టుకుంటే తెలిసిపోతుంది. అప్పుడు మనం తీసి వాటర్ వంచేసి కొంచెం చిల్లి జల్లెట్లో వేసుకుంటే మనం ఆ వాటరు వేడి నీళ్ళు కంప్లీట్గా తీసేసిన తర్వాత ట్యాప్ కింద పెట్టి చల్లటి నీళ్ళతో పెడితే ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఆ వాటర్ మొత్తం పోయేలాగా, వడిసిపోయేలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, ఇంకా క్యాబేజ్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరి మెత్తగా కంప్లీట్గా అయ్యే వరకు అట్లా అవసరం లేదు, హాఫ్ బాయిల్ కుక్ అవుతే సరిపోతుంది. బాగా వేయించుకొని లాస్ట్కు మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. కొంత ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ క్యాప్సికమ్ను కొంచెం కుక్ అయితే సరిపోతుంది, బాగా మెత్తగా అవ్వద్దు. మెత్తగా అవుతే బాగుండదు, మనకు పంటి కింద పడి ఆ నూడిల్స్తో తింటేనే అట్లా టేస్ట్ బాగుంటుంది. నేనైతే నూడిల్స్ తినడం అనేది నాకు కలలాగా ఉండేది, కానీ నేను ఈ నూడిల్స్ తింటే నాకు ఏ ప్రాబ్లం అవ్వట్లేదు. ఇచ్చింగ్ వస్తుండే, నాకు వీటి వల్ల ఇచ్చింగ్ వస్తుంది. నేను హ్యాపీగా తింటున్నాను కాబట్టి నాలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరూ తినగలుగుతారు. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ వేసి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత బాగా కొంచెం ఫ్రై అయితే, నూడిల్స్ కొంచెం ఫ్రై అవుతే బాగుంటుంది. అంటే మొత్తం వాటర్ లాగా ఉండకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము అందులో ఉన్న మసాలాను కూడా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకొని దీంట్లో కలర్స్ అలాంటివి ఏమీ లేవండి. జీరా పౌడరు, పెప్పరు, ధనియా పౌడర్ ఉంటుంది. ఇలా మనము సర్వ్ చేసుకుంటే చాలా హ్యాపీగా పిల్లలు, పెద్దలు అందరూ అన్ని ఏజ్ల వాళ్ళు తినడానికి బాగుంటుంది. మీకు కావాలి అంటే DM చేయండి, ఆరుయామిలో న్యాచురల్స్లో మీకు దొరుకుతాయి. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.